ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు రాణి అయిన ఎస్తేరు గురించి చెప్తాను. యెరూషలేమును యూదా రాజైన యెకొన్యా పరిపాలన చేస్తున్నప్పుడు ఈ బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ యెరూషలేము మీదకి వచ్చి ఇక్కడున్న ప్రజల్ని, యూదుల్ని చెరగా తీసుకొని వెళ్ళిపోతాడనమాట వాళ్ళ దేశానికి. ఆ విధంగా పట్టబడ్డ వాళ్ళల్లో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడు కూడా ఉన్నాడనమాట. అతను అక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత షోషాను కోటలో అక్కడ పని చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ షోషాను కోటలో రాజు ఎవరంటే అహష్వేరోషు. అతడు మన హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అంటే 127 సంస్థానంలో పరిపాలన చేస్తూ ఉన్నాడనమాట. అలా ఉన్నప్పుడు ఈ మొర్దెకైకి ఒక పినతండ్రి ఉన్నాడు. ఆ పినతండ్రి కూతురు హదస. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవటంతో ఈ మొర్దెకై ఏం చేస్తాడంటే తన కూతురుగా హదసాను పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఈ రాజు అహష్వేరోషు అని చెప్పాను కదా, ఒకరోజు విందు చేపిస్తాడు. ఆ విందులో ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట. వచ్చినప్పుడు ఈ రాజు యొక్క భార్య పేరు వస్తి. ఈమె కూడా వాళ్ళ అందరికీ స్త్రీల వరకు తను కూడా ఒక విందు చేపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ అహష్వేరోషు దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, మాకు వస్తీని ఒకసారి చూపించమని అడుగుతారు రాజుని. అన్నప్పుడు రాజు రాణిని పిలిపిస్తాడు. కానీ రాణి రావటానికి ఇష్టపడదనమాట. ఇష్టపడకపోయేసరికి అక్కడున్న సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ అంటారు, ఏంటి రాజు మాటే రాణి వింటలేదు, ఈ విషయం తెలిసిన మా భార్యలు ఇప్పుడు మా మాట కూడా వినరు, అందువల్ల వస్తీని రాణిగా తీసివేసి ఆమె స్థానంలో ఇంకొకరిని రాణిగా ఎంచుకోవాలని వాళ్ళందరూ చెప్తారు. అప్పుడు రాజు కూడా ఆలోచించి, అవును కదా రాణి నా మాట వినలేదని చెప్పేసి ఆమెని రాణిగా వద్దు అని అనుకుంటాడనమాట. అనుకున్న తర్వాత ఈ రాజు ఏం చేస్తాడంటే ఒక ప్రకటన అందరికీ ప్రకటన చేపిస్తాడు. ఏమని, ఎవరైతే కన్యకలుగా మంచిగా అందంగా ఉన్న వాళ్ళు వస్తీ కన్నా యోగ్యురాలు రాణిగా కావాలని చెప్పేసి అన్ని సంస్థానాలకు ప్రకటన అనేది జరిగిద్ది అనమాట. అప్పుడు అందరినీ అమ్మాయిలందరినీ కన్యకలందరినీ తీసుకొస్తూ ఉంటారు ఆ కోటకి. వీళ్ళందరినీ తీసుకొచ్చే వాళ్ళల్లో ఈ హదస కూడా ఉంటుందన్నమాట. ఈ మొర్దెకై ఏం చేస్తాడంటే హదసాకి చెప్తాడు, నువ్వు కూడా ఇలాగా రాణిగా సెలెక్ట్ అవటానికి వెళ్ళమని చెప్తాడనమాట. అప్పుడు ఇంకొక మాట ఏం చెప్తాడంటే, మనం యూదులం కదా, నువ్వు యూదులు అని చెప్పేసి ఎక్కడా చెప్పొద్దు, అంతేకాకుండా హదస అంటే యూదురాలి పేరు అనమాట. అలా కాకుండా నీ పేరు కూడా మారుస్తాను, ఎస్తేర్ అని పేరు పెడతానని చెప్పేసి ఆమెకి ఎస్తేర్ అని పేరు పెట్టి ఆమెను కూడా రాణిగా సెలెక్ట్ అవటానికి ఆ కోటలోకి పంపిస్తాడు. పంపించినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న హేగే అనే ఒక అతని వశంలో ఈ స్త్రీలందరినీ అప్పచెప్తారనమాట. ఆ హేగే ఈమెను చూడంగానే, హదసాని చూడంగానే జాలి అనిపిస్తుంది. జాలి అనిపించి ఆమె అయితే ఏమేమి కోరుకుంటుందో అవన్నీ ఆమెకి ఇవ్వబడటం అనేది జరిగిద్ది అనమాట. వాళ్ళు 1 సంవత్సరం పాటు అక్కడే ఉండిపోవాలి. వాళ్ళు ఎలా మంచిగా సుగంధ ద్రవ్యాలతో వాళ్ళు శుభ్రం చేసుకుంటా ఆ కోటలో ఉండిపోవాలన్నమాట. ఎప్పుడైతే 1 year అయిపోయిద్దో, 1 సంవత్సరం అయిపోయిద్దో అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని రాణిగా చేసుకుంటాడనమాట. ఆ విధంగా ఉన్న టైంలో ఈ మొర్దెకై కూడా అక్కడే పని అని చెప్పాను కదా, షోషాను కోటలోనే ఏమవుతుంది తన కూతురికి అని చెప్పేసి రోజు వచ్చి చూసి వెళ్తూ ఉంటాడనమాట. ఏం చేస్తాడంటే అహష్వేరోషు ఈ ఎస్తేర్ని ఇష్టపడతాడు, రాణిగా చేసుకుంటాడు. చేసుకున్న తరువాత ఎస్తేరు రాణి నిమిత్తం రాజు గొప్ప విందు చేయిస్తాడు. ఈ మొర్దెకై అయితే రోజు వచ్చి చూస్తూ ఉంటాడు. ఒకరోజు అలాగే మొర్దెకై వచ్చి కూర్చున్నప్పుడు ద్వారపాలకులు 2 ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే తాను తేరేషు అని 2 ఉంటారు. వాళ్ళు రాజుని మీద ఉన్న కోపంతో ఎలాగైనా చంపాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ ఆలోచన గ్రహించి ఈ ఎస్తేర్ రాణికి తెలియజేస్తాడనమాట ఈ మొర్దెకై. తెలియజేయగానే రాణి ఏం చేస్తుంది, రాజుకు చెప్పిద్ది,
ఇలాగా మొర్దెకాయిని ఒక అతను ఈ విధంగా మిమ్మల్ని చంపాలని ఇద్దరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు తెలియజేశాడని చెప్పగానే రాజు అది ఎంక్వైరీ చేస్తాడనమాట. అవునా కాదా అని తెలుసుకుంటే అవును వాళ్ళు చంపాలనుకుంటున్నారని తెలుసుకొని వాళ్ళిద్దరిని రాజు చంపేపిస్తాడనమాట. అదంతా సమాచారం గ్రంథం అని రాజు దగ్గర ఒక గ్రంథం ఉంటుంది. ఎవరు ఏం చేశారు, ఎవరు సహాయం చేశారు, ఎవరు ద్రోహం చేశారు, ఇలాంటివన్నీ కూడా ఆ బుక్లో రాస్తూ ఉంటారనమాట. అలా రాయబడిద్ది అంతే. ఆ తర్వాత ఏమైద్దంటే రాజు యొక్క సంస్థానంలో హామాను అని ఒక అతను ఉంటాడు. అతన్ని రాజు ఏం చేస్తాడంటే అందరు అధికారులందరి మీద ఎక్కువగా పదవి ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు అతడు బయటికి కోటలో నుంచి బయటికి వెళ్ళంగానే ప్రజలందరూ వంగి మోకాళ్ళ మీదకి వచ్చి అతనికి నమస్కారం చేస్తూ ఉండాలి, రాజు యొక్క ఆజ్ఞ అనమాట. కానీ అక్కడే ఉన్న ఈ మొర్దెకాయి మాత్రాన ఆ హామాను చూసి ఎప్పుడు మోకరించి అతనికి నమస్కారం చేయడనమాట. ఆ పక్కన ఉండే వాళ్ళు అడుగుతారు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, మేమందరం రాజు యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాము, ఈ హామానికి అందరూ నమస్కరిస్తున్నాం కదా, నువ్వెందుకు నమస్కరించట్లేదు అని అంటే, నేను యూదుడును, నేను అలా చేయను అని చెప్పేసి అంటాడనమాట. ఆ విషయము హామానుకు కూడా తెలిసిపోయింది. ఏమంటాడు, ఎవరు అసలు వీళ్ళు ఇంత వేరుగా ఉంటున్నారు, వీళ్ళనే కాదు ఈ మొర్దెకాయనే కాదు, ఈ మొర్దెకాయ ఉన్న జాతి మొత్తాన్ని చంపేయాలి అని చెప్పేసి బాగా కోపం పెట్టేసుకొని ఒకరోజు రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఏమంటాడంటే, రాజా మీ సంస్థానంలో ఒక జాతి వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు, వాళ్ళందరూ వేరే వాళ్ళ పనులకి వ్యతిరేకంగా ఉంటుంది, వాళ్ళు ఉండటం వల్ల మనకేం ఉపయోగం లేదు, మీ సంస్థానంలో వాళ్ళందరినీ చంపేసేద్దాము, మీరు నాకు ఒక రూల్ పాస్ చేయండి, దానికి కావలసిన 20,000 వెండి తూచి ఇవ్వండి అని అన్నప్పుడు రాజు వెంటనే ఏమి ఆలోచించకుండా ఓకే, ఆ 20,000 వెండి నీకు ఇస్తున్నాను, అంతేకాకుండా నా రాజు యొక్క ఉంగరాన్ని కూడా ఇస్తున్నాను, అన్ని సంస్థానాలకు పత్రికలు పంపించేసేయి అని చెప్పేసి అంటాడనమాట. అనగానే అది ఎప్పుడు జరిగిద్దంటే మొదటి నెల 13వ తేదీన జరిగిద్దనమాట. ఇంకా అవి 12వ నెల 13వ తారీఖుకల్లి వీళ్ళందరినీ, పిల్లల్ని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని, యవ్వనస్తుల్ని అందరినీ చంపేయాలి యూదుల్ని. వాళ్ళ యొక్క ఆస్తి ఉండిద్ది కదా, వాళ్ళదంతా దోచుకోండి అని చెప్పేసి అన్ని సంస్థానాలకి రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో ఆ ఊర్లన్నిటికీ పత్రికలు, లెటర్లు పంపించేసేస్తారనమాట. ఆ విషయము ఈ షోషాను కోటలో కూడా ప్రకటన చేయబడింది. అప్పుడు ఈ మొర్దెకాయి విని చాలా ఏడుస్తాడనమాట. ఏంటి ఇలాంటి ప్రకటన, మేమందరం చనిపోవాలా అని చెప్పేసి యూదులందరూ ఏడుస్తారు. మొర్దెకాయి అయితే తన గోనెపట్ట ధరించుకొని బూడిద మీదేసుకొని షోషాను కోట ఎదురుకొస్తాడనమాట. అలాగా ఉన్నప్పుడు ఎవరు ఆ రాజు కోట దగ్గరికి రాకూడదు, కానీ మొర్దెకాయి ఏడుస్తా అక్కడికి వస్తాడు. విషయము ఎస్తేర్ రాణికి తెలిసి తన పని అతన్ని పంపించి ఏమైంది మొర్దెకాయికి కనుక్కొని రమ్మని అతను వేసుకోవటానికి బట్టలు కూడా పంపించిద్ది అనమాట. జరిగిన విషయం అంతా మొర్దెకాయి ఎస్తేరు రాణి పంపించిన ఆ పని అతనికి చెప్తాడనమాట. చెప్పినప్పుడు అతను వెళ్ళి ఎస్తేర్ రాణికి చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఏమనిద్దంటే, నేను రాజు దగ్గరికి వెళ్ళి చెప్పటానికి, నేనే రాజు దగ్గరికి వెళ్ళి 30 రోజులయ్యింది, రాజు పిలవకుండా వెళ్ళాము అంటే ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని కానీ ఎవరినైనా ఆ రాజు చంపేసేస్తాడు, అలాంటి రూల్ ఉంది అని చెప్పి పంపించిద్ది అనమాట. అప్పుడేమంటాడంటే మొర్దెకాయి, నువ్వు కోటలో ఉన్నంత మాత్రాన యూదురాలు కాకుండా పోతావా, నువ్వు తప్పించుకుంటాననుకుంటున్నావా, బయటున్న నీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చనిపోతారు, ఒకవేళ దీనికోసమే నువ్వు రాణివయ్యేవేమో ఆలోచించుకో అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు ఎస్తేర్ రాణి భయపడి సరే ఒక పని చెయ్యి, యూదులందరినీ సమాజ మందిరంగా కూడి ఉపవాసం ఉండమని చెప్పు, నేను నా చెలికత్తులు కూడా ఉపవాసం ఉంటాము 3 రోజులు అని చెప్పేసి రాణి చెప్పి పంపించిద్ది అనమాట. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజు అప్పుడు రాజును కలవటానికి వెళ్ళిద్ది అనమాట. వెళ్ళి బయట ఆవరణంలో నుంచొని రాజు చూసి ఎస్తేరుని చూడంగానే జాలి అనిపిస్తుంది. రాణిని లోపలికి పిలిపించి తన చేతిలో ఉన్న బంగారపు దండాన్ని ఎస్తేరు రాణి వైపు చూపిస్తాడనమాట. ఆమె వచ్చి దాన్ని ముట్టిద్ది. అప్పుడు రాజు అడుగుతాడు,
రాణి, ఏమిటి నీ కోరిక? రాజ్యంలో సగభాగమైన నీకిస్తాను, అడుగు అని అంటాడు. అప్పుడు ఆమె ఏమనిద్దంటే, ఈరోజు నేను చేయించే విందుకి మీరు మీతో పాటు హామానును కూడా తీసుకొని రావాలి అని చెప్పిద్దనమాట. రాజు సరే అంటాడు. రాణి చేయించిన విందుకు వస్తారు. వచ్చిన తర్వాత మరలా రాజు అదే అడుగుతాడు. ఏంటి రాణి నీ కోరిక? రాజ్యంలో సగభాగం అడిగినా నీకు ఇస్తాను అని అంటాడనమాట. అప్పుడు ఎస్తేర్ రాణి ఏమనిద్దంటే, ఈరోజు విందుకు వచ్చారు కదా, రేపు కూడా రండి ఇలాగే అని చెప్పేసి అనిద్ది. అనంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు రాజుకి ఆ నైటు నిద్ర పట్టదు. హామాన్ అయితే ఇంటికి వెళ్తా మొర్దెకైని చూసి, మొర్దెకై తల ఉంచి అట్లా నమస్కరించాడు కదా, అది చూసి కోపం వచ్చి ఇంటికి వెళ్ళి అంటాడు, నన్ను రాజు హెచ్చించాడు, రాణి కూడా తన విందుకి నన్ను పిలిచింది, ఈ మొర్దెకై వల్ల నాదంతా డిస్టర్బ్ అయిపోతున్నాను, ఈ మొర్దెకై వల్ల నాకు ప్రశాంతత లేదు అని చెప్పేసి ఇంట్లో అంటాడనమాట. అప్పుడు భార్య తన స్నేహితులు ఏమంటారంటే, ఆ మొర్దెకై కొరకు నువ్వు ఒక ఉరికంబాన్ని తయారు చేయి, అతని ఉరి తీపించేసేయి, రాజు దగ్గర పర్మిషన్ అడుగు అని చెప్పేసి వాళ్ళందరూ సలహా ఇస్తారు. అలాగే ఉరి స్తంభాన్ని తయారు చేసి రాజు దగ్గరికి వెళ్తాడనమాట. ఎందుకు? మొర్దెకైని చంపడానికి పర్మిషన్ కోసం వెళ్తాడు. వెళ్ళంగానే అప్పటికే రాజుకి నిద్ర పట్టకపోవటంతో సమాచార గ్రంథం తెప్పించుకుంటాడు. దానిలో ఉన్న విషయాలు చదవమని ఒక పని అతనికి చెప్తాడు. దానిలో మొర్దెకై ఒకరోజు రాజు విషయంలో, చంపాలనుకుంటున్న భటుల విషయంలో సహాయం చేసినట్లుగా రాయబడి ఉండిద్ది. కానీ అతనికి ఏమి బహుమానం ఇచ్చినట్లుగా కూడా దానిలో రాయబడదనమాట. అప్పుడు రాజు అడుగుతాడు, అతనికి మనం ఏమన్నా బహుమానం ఇచ్చామా అని అడుగుతాడు. అప్పుడు పని అతను అంటాడు, లేదు రాజా, ఏమి ఇచ్చినట్లుగా దీనిలో రాయబడలేదు అని చెప్తాడు. అప్పుడు అంతలోకి బయట హామాను వెయిట్ చేస్తున్నాడు మీకోసము అని చెప్తారనమాట. అనంగానే సరే హామాను లోపలికి పిలవండి అంటాడు. పిలిచిన తర్వాత రాజు గనపరచాలనుకున్న వాళ్ళకి ఏం చేస్తే బాగుండిద్ది హామాను చెప్పు అంటాడు. ఈ హామాన్ అనుకుంటాడు మనసులో, నన్ను కాక ఇంకెవరిని గనపరుస్తాడు ఈ రాజు అని చెప్పేసి అనుకొని, రాజా మీ కిరీటం పెట్టాలి, మీ వస్త్రం వేయాలి, మీ గుర్రం మీద కూర్చోబెట్టి రాజు గనపరచాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా జరిగిద్దని రోడ్లన్నీ తిప్పాలి రాజు వీధుల్లో అని చెప్పేసి అంటాడు. అనంగాల్ని ఇంక వెంటనే రాజు అంటాడు, బాగుంది, ఇదంతా నువ్వు తక్షణమే వెళ్ళి ఆ మొర్దెకైకి చెయ్యి అంటాడు. అనంగాల్నే ఈ హామాన్కి ఇంకా కోపం వస్తుందన్నమాట. ఇంకా కోపం వచ్చి తన తల మీద ఇట్లాగా ముసుగేసుకొని ఇంటికి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిందంతా దాని భార్యకి చెప్తాడనమాట. ఆ భార్య ఒక మాట నిద్ది, అతడు యూదుడైతే నువ్వు గ్యారెంటీగా అతని చేతిలోనే నువ్వు చనిపోతావు, నీకు తప్పదు కీడు అని చెప్పేసి అనిద్ది అనమాట. అనంగాల్నే ఇంకా అంతలోకి మళ్ళీ ఎస్తేరు విందు చేపించింది కదా, ఆ ఎస్తేరు విందుకి రమ్మని పనోళ్ళు వస్తారనమాట. ఇంక విందుకు రమ్మని పిలుస్తున్నారు రాణిగారు అని. అనంగాల్ని ఇంకా గబగబా విందుకు వెళ్ళిపోతాడు. విందుకు వెళ్ళిపోయిన తర్వాత రాజు హామాను విందుకు కూర్చుంటారు. అప్పుడు మళ్ళా రాజు అడుగుతాడు, ఎస్తేరు నీకేం కోరిక, ఏం కావాలి నీకు? నా రాజ్యంలో సగమైన ఇస్తాను అనంగాల్నే అప్పుడు అంటది రాణి, మేము ఇట్లాగా చెరగా తీసుకొచ్చి రాబడ్డ ప్రజలము, ఆ జాతినంతా చంపేయాలని ప్రకటన చేయబడింది అని చెప్పేసి అనిద్ది. అవునా, ఎవరు ఆ దుష్టుడు? ఎవరంటే ఈ దుష్టుడైన హామానే అని చెప్పిద్ది అనమాట. వెంటనే రాజుకి కోపం వస్తుంది. కోపం వచ్చి ఎవరు అక్కడ అనంగాల్ని బయట ఒక అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమిటి అంటే, ఈ హామాను మొర్దెకైని చంపటానికి ఉరి స్తంభాన్ని రెడీ చేశాడు అని చెప్పి చెప్తారనమాట. అనంగాల్ని ఇంకా రాజు ఏం చేస్తాడు, ఇతన్ని తీసుకెళ్ళి ఆ ఉరి కమ్మం మీద ఉరి తీయండి అని చెప్పేసి అనంగాల్ని భటులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారనమాట. అప్పుడు రాజు యొక్క కోపం తగ్గిపోయిద్ది. అప్పుడు ఏం జరిగింది అనేది రాజు అంతా తెలుసుకొని ఇంకా మళ్ళా రాజు ఉంగరంతో మళ్ళా పత్రికలు అన్ని సంస్థానాలకి రాయబడిద్ది అనమాట, ఎవరిని యూదుల్ని చంపకూడదు అని చెప్పేసి. అంతేకాకుండా ఆ హామాన్ యొక్క ఇల్లు కూడా ఎస్తేరుకి ఇవ్వబడిద్ది. ఈ మొర్దెకైని కూడా ఒక ప్రధాన పొజిషన్లో ఆ రాజ్యంలో నియమిస్తాడనమాట. మొర్దెకైకి ఆ రాజు యొక్క ఉంగరం ఇచ్చి అన్ని సంస్థానాలకి పత్రికలు పంపించమని అధికారం ఇస్తాడనమాట. ఆ విధంగా యూదుడైన అతను ఆ అన్య దేశంలో ఒక సంస్థానంలో ఒక ప్రధాన అధికారిగా పరిపాలన చేశాడు. ఈ విధంగా ఎస్తేరు తన యొక్క జాతిని కాపాడుకొనటానికి తన వంతు తను ఒక విధంగా ప్రయాసపడింది.
పిల్లలు, మీకు అర్థమైందా? ఎస్తేరుకి భయం వచ్చినప్పుడు ఉపవాసం ఉంది. అదేవిధంగా మనకి ఏదన్నా భయం కలిగినప్పుడు మనము కూడా ప్రార్థన చేయాలి. దేవుడు కంపల్సరిగా సహాయం చేస్తాడు. ఓకేనా?